హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే క్యారెట్ హల్వానండి. ఇట్లా వీటిని కడిగి ఇట్లా తుడిచి ఇటు కొనకు ఇట్లా మంచిగా తరిగి తురుముకోవాలండి. క్యారెట్ను ఇలా తురుముకున్నానండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి బాణలి పెట్టి నెయ్యి వేసినండి. ఇప్పుడు ఈ కాజును జీడిపప్పును రెండింటిని నెయ్యిలో వేయించుకోవాలండి. వేగిపోయినవి తీసేస్తున్నాండి. బాదం పప్పు జీడిపప్పు తీసేస్తున్నాం కదండి. ఈ నెయ్యిలోనే ఇప్పుడు ఈ క్యారెట్ తురుము వేసి వేయించాలండి. ఇట్లా వేయిస్తూ ఉండాలండి. ఈ నెయ్యిలో ఇలా వేగుతుంది కదా, ఈ టైంలో ఒక చిన్న టీ గ్లాసుడు పాలు పోయాలండి. ఫ్లేమ్ సిమ్ మీద పెట్టి ఇట్లా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కప్పుతోని కప్పు చక్కెర వేసినండి. స్వీట్ కప్పు మీద ఇట్లా కలుపుకోవాలండి. ఇలాచి పొడి వేస్తానండి. ఇదంతా దగ్గరికి రావాలండి. ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు వేయించుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. చక్కెర అంతా మంచిగా కరిగి ఇట్లా దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చినాక హల్వా అయినట్టు, క్యారెట్ హల్వా అయినట్టు. కొంచెం ఈ టైంలో ఒక స్పూను నెయ్యి వేసుకోండి. మంచిగా కనిపిస్తుంది, మంచిగా టేస్ట్ వస్తుంది ఈ నెయ్యితోని. ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఇట్లా కలపాలండి. అయిపోయింది. ఇక దీన్ని తీసేస్తున్నాండి. క్యారెట్ హల్వా అయిపోయింది. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.